ఓం నమ శివాయ. హరహర మహాదేవ. ఈ రోజు మనం సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పిన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం. మన హిందువులు ముఖ్యమైన పండగల్లో శివరాత్రి ఒకటి. ఎంతో మంది శివభక్తులు సంవత్సరంలో కూడా ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు శివుడిని తలుచుకుంటూ ఉంటుంది. పాలతో, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే శివుడి ఆశీస్సులు మనపైనే ఉంటాయి. అలానే మనం ప్రతి పనిలో విజయం సాధిస్తాం. మహాశివరాత్రి రోజున శివుని భక్తులందరూ ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు. ఈ వ్రతానికి చాలా త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు. అయితే మహాశివరాత్రి రోజు చేయబోయే వ్రతం గురించి మన పురాణాలు కూడా వర్ణించబడింది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో అనే దాని గురించి ఎన్నో సూచనలు మన పురాణాల్లో క్లుప్తంగా చెప్పబడ్డాయి. వ్రతం చేసేవారు రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. కేవలం పండ్లు మాత్రమే తినాలి. అలాగే రాత్రిపూట నిద్రపోకూడదు, జాగారం చేయాలి. ఇలా ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళ పైన ఖచ్చితంగా శివుడి ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి. వీటితో పాటు చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండడంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి. ఈ కథ వింటేనే వ్రతం పూర్తవుతుంది. దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. మనం కోరిన కోరిక కూడా తీరుతుంది. అందుకనే మీరు కూడా మహాశివరాత్రి రోజు కథను ఖచ్చితంగా వినాలి. విని వ్రతాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో పురాణాల్లో చెప్పబడిన మహాశివరాత్రి కథ గురించి క్లుప్తంగా చెప్తాను. ఈ కథను సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఒకసారి పార్వతీదేవి మరియు శివుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ, ప్రభు, మృత్యులోకంలో కూడా మీరు ఉండాలంటే ఏం చేయాలి? అలానే ఈ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయా? ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది. మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్తాడు పార్వతికి. ఒకానొక సమయంలో మధ్య దేశంలో ఒక ఊరిలో చిత్రబాణుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. కాని అతను చాలా పేదవాడు. అందుకనే అతను తన కూతురి పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కాని నిర్ణీత సమయంలో అతను ఆ అప్పుని తీర్చలేకపోయాడు. దాంతో వ్యాపారి వెంటనే చిత్రబాణుడు దగ్గరికి వచ్చి అతన్ని తీసుకువెళ్లి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తులకి చెబుతున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబాణుడు కూడా వినిపించాయి. దీంతో అతడు చాలా శ్రద్ధగా ఆ కథలు విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబాణుడు అడగగానే అప్పుడు చిత్రబాణుడు, నేను రేపటికల్లా మొత్తం అప్పు తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి అని చెప్తాడు. వ్యాపారి కూడా చిత్రబాణుడు చెప్పిన మాటలు నమ్మి అతన్ని వదిలేస్తారు. చిత్రబాణుడు చెరసాల నుంచి బయటకు రాగానే మళ్లీ వెంటనే వేటకు వెళ్లిపోయాడు. ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చేద్దామని అనుకుంటాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్లాడు. జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుక్కుంటూ ఉన్నాడు. దీంతో అతనికి చాలా దాహం వేసింది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్లిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రబాణుడు అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చొని జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాని ఆ చెట్టు క్రింద ఒక శివలింగం కూడా ఉంది. కాని చిత్రబాణుడు దాన్ని అస్సలు గమనించలేదు. ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు. కాని అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఆకులని శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడడంతో శివుడికి పూజ జరిగింది. అతనికి తెలియకుండానే అతడు శివుణ్ణి పూజించాడు. కాసేపటికి ఆ రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది. కాని అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాణుడు బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు. అది గమనించిన జింక ఆ వేటగాడితో, నేను గర్భవతిని, కాసేపటిలో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానాన్ని జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలను అతను అంగీకరించాడు. జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది. దాన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని దాని వైపు గురి పెట్టాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను, నా భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియట్లేదు, ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్లీ తిరిగి వస్తాను,
కాసేపటి వరకు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. జింక చెప్పిన మాటలకి వేటగాడికి హృదయం కరిగిపోయింది. అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు. ఇలా ఆ వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు. కాని మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువును వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానేమో. చిత్రబాణుడు తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు. రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగటానికి వచ్చింది. మళ్లీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు. ఈసారి కూడా చిత్రబాణుడు ఆ జింక వైపు గురి పెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను, దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి, నేను మళ్లీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి, నేను అస్సలు ఆ పని చేయలేను, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు, నేను నిన్ను విడిచిపెట్టలేనని చెప్పాడు. ఇంతలో జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. పిల్లల కోసమే నన్ను కాసేపటి వరకు వదిలేయమని చెప్తున్నాను, నన్ను నమ్ము, నేను నా పిల్లలకి నా భర్త దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచిపోయింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక్క జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చేయాలో తోచక, ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు. దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి. కాసేపు అయితే సూర్యోదయం కూడా కాబోతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది. ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలాగైనా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చూసిన జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు, ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను, నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలేసినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు, నేను వాళ్ళను కలిసి తిరిగి వస్తాను, అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తుకు వస్తాయి. ఇతను ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు, మీరు నన్ను చంపితే అధర్మానికి పాల్పడిన వారవుతారు, మీరు వాళ్ళను నమ్మి ఏ విధంగా వదిలేశారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి, నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని చెబుతుంది. ఒకవైపు ఆకలితో ఉండడంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలాగే రాత్రిపూట నిద్రపోవకపోవడంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్యక్తం చేశాడు శివలింగం పైన మారేడు ఆకులను వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది. మనసులో దయాభావం కలిగింది. అతడు ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్ని వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే స్వభావం చూసి వేటగాడికి జ్ఞానోదయం అయ్యింది. దీంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. జింకలను చంపకుండా మనసులో నుంచి హింసాభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు. మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనని చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది. ఆ వేటగాడు ఇంకా జింకలు అన్ని ఆ పుష్పక విమానంలో కూర్చొని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించాడు. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను తొలగిస్తాను. జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను హరించేశాను. వాళ్ళకి ముక్తి కల్పిస్తానని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నకు సమాధానం దొరికింది. మహాశివుడు వేటగాడి ఒక కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమలంగా మార్చేశాడు. మనసు మొత్తం ప్రేమతో కరుణతో నింపేశాడు. శివరాత్రి రోజు లోపు ఈ కథ వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు శివుడి కృప మనపై ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. అందరూ ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి మీలోని కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.